నమస్తే, వెల్కమ్ టు బిఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, సూర్యాపేట కోర్టు ఒక ఆవిడకి మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష వేసింది. ఏంటిది? దీని కేసు పూర్వపరాలు ఏంటి అంటే, ఆ మహిళ తన కూతుర్ని, 2 ఏళ్ల కూతుర్ని దేవతకు బలి ఇచ్చింది. ఎంత ఘోరం, ఎంత దారుణం, ఎంత మూఢనమ్మకం, ఎంత మూఢభక్తి. దీనికంత కారణం ఏంటి? ఒక జ్యోతిష్యుడు. ఆమెకి ఏదో పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. సరే, దాని వెనుక మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. తనకు ఒక బాధలో ఉంది, మాట వాస్తవం. వీటిని తీరాలంటే నేను ఏం చేయాలనే ఒక జ్యోతిష్యుని అడిగినప్పుడు జ్యోతిష్యుడు చెప్పిన సలహా నరబలి ఇస్తే నీ జీవితం బాగుపడుతుందని చెప్పడం. దాంతో చదువుకోలేదని కాదు, ఈమె ఒక ఏదో పల్లెలలో పెరిగి అసలు అన్ఎడ్యుకేటెడ్ మూర్ఖురాలనేది అటు కూడా కాదు. చదువుకుంది, బీఎస్సీ చేసింది, బీఈడి కూడా చేసింది. టీచర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ తనకున్నాయి. కానీ ఏం చేస్తాం? ఎవడో చెప్పిన ముఖం తెలియని ఒక జ్యోతిష్యుడు మాటలు నమ్మి సొంత కూతుర్ని, 2 ఏళ్ల కూతుర్ని దేవతకు బలిచ్చింది. ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాయి. తను బలిచ్చిన విషయం తెలిసింది. జిల్లా కోర్టు ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష మామూలు చిన్న కేసులకి వేయరు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులకే ఉరిశిక్ష వేస్తారు. కానీ ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసే కదా. ఇవన్నీ మూఢనమ్మకాలు ఇంత నమ్మి పసిగుడ్డును బలిచ్చారంటే ఇంక అంతకంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు ఏముంటుంది? సరైన చర్య తీసు. కానీ ఈ కేసులో మరి ఆమెను ప్రోత్సహించిన, ఆమెకి ఇటువంటి సలహాలు ఇచ్చిన ఆ జ్యోతిష్యుని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో లేదో మరి తెలియదు. ఏదేమైనప్పటికీ ఒక మూఢ నమ్మకంతో చేసిన పనికి ఉరిశిక్ష పడడం అనేది సమంజసమే. దీన్ని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. రేపు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏం తీర్పులు ఇస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు ఇచ్చిన తీర్పు మాత్రం దీని అంతా ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు. ఏదేమైనా సరే, ఇలాంటి మూఢభక్తిలో, మూఢ విశ్వాసంలో తేలిపోయి జీవితాలను బాగుపరుచుకుంటామని చెప్పేసి జీవితాలను కోల్పోవడం అనేది ఇక్కడ విచిత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.